వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కి చెందిన తన్వి చౌహాన్ దేవరే రికార్డు సృష్టించారు. బ్రిటన్లోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని ఇద్దరు పిల్లల తల్లి అయిన తన్వి 17 గంటల్లో చేరుకున్నారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధానమంత్రి రిషి సునాక్ పశ్చాత్తాపపడే పని చేయొద్దని ఓటర్లకు సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరి మధ్య మాస్కోలో జరిగే సమావేశంలో ఏ అంశమైన చర్చకు రావచ్చని తెలిపింది. నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. దక్షిణ గాజాలోని ఖాన్ యానిస్ నగరంలో మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయిల్ సేనలు మెరుపు దాడులకు దిగాయి. స్థానిక ప్రజలంతా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్ రక్షణ దళం బాంబుల మోత మోగించింది. భోలేబాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హద్రాస్ జిల్లా ఫులర్యూ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. 2 రోజుల క్రితం అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతుండగా వాటిపై వ్యాఖ్యానించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నిరాకరించారు. భారత్ కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. మంగళవారం నాటికి అవి దేశమంతటా విస్తరించాయి. సాధారణంగా కన్నా 6 రోజుల ముందే వీటి విస్తరణ పూర్తి కావడం విశేషం. పంజాబ్ లో పంట వ్యర్థాల దహనం ఘటనలు ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు లేవని ఎన్జీటీ సభ్యుడు జస్టిస్ సుధీర్ అగర్వాల్ తెలిపారు. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యామనౌక ఆదిత్య L1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణ పూర్తి చేసుకుంది. సూర్యుడి భూమి వ్యవస్థలో L1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీ రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను సూచించింది. దీంతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాస్తున్నారు. గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. విభజనాంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో చర్చలకు రావాలని ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు 3-4 ప్రాంతాలు ఒక సర్క్యూట్ కిందకి తీసుకువస్తూ ప్రాథమికంగా 12 ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTCలో వివిధ కేటగిరీల్లో 3000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని ఎవరూ కాపాడలేరని ఏసీబీ విజిలెన్స్ వెంటాడుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్, సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచుల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అది కేవలం JNTUH పరిధిలో ఉన్న కళాశాలల్లో మాత్రమే.
వ్యక్తుల ఇష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.